ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్తాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ భారత్ చేతుల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్తాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ పేలవ ప్రదర్శనకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ పరోక్షంగా ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ వల్లే పాకిస్తాన్ క్రికెట్ పతనమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై దేశంలోని క్రికెట్ అభిమానులు ఆగ్రహం సరైందేనన్నారు. పాక్ ప్రదర్శన అట్టడుగు స్థాయికి చేరుకుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 1990, 1996లో వన్డేల్లో, 2016లో టెస్టుల్లో, 2018లో టీ20లో అగ్రస్థానం సాధించిన జట్టు 1992లో ప్రపంచ కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీం ఈరోజు జింబాబ్వేతో సమానమవుతుందని అంటే 2019లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే కారణం. దేశవాళీ క్రికెట్ను సమూలంగా మార్చేశారని, పాక్కు సరికాని ఆసీస్ హైబ్రిడ్ మోడల్ను ప్రవేశపెట్టారని విమర్శించారు. పీసీబీలో రాజకీయాలు ఎక్కువైపోయాయని, విదేశీ కోచ్లను ఎంపిక చేయడం, ఇష్టమైన వారిని నామినేట్ చేయడం లాంటివి ఎన్నో జరిగాయి అన్నారు. వీటన్నిటినీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుందన్నారు ఆయన.